నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగమునందు 65వ శ్లోకము తాత్పర్యం వివరిస్తున్నది మీ విజయభాస్కర్. మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. తాత్పర్యం: ఓ అర్జున, నీవు నాకు ఇష్టడవు కాబట్టి మరలా చెబుతున్నాను. నా యందు మనసు నిలిపి నా మీద భక్తి కలిగి నన్ను ఆరాధిస్తే, నాకు నమస్కరిస్తే అటువంటి వాడు నన్నే పొందుతాడు. ఇది యథార్థము, ఎటువంటి సందేహము లేదు. ఈ విషయము నేను ప్రతిజ్ఞ చేసి చెబుతున్నాను. గీతలో ఉన్న అత్యుత్తమ శ్లోకాలలో ఈ శ్లోకము, దీని తర్వాతి శ్లోకము అగ్రభాగాన నిలుస్తాయి. శ్రీకృష్ణుడు అర్జునుడి ద్వారా మానవాళికి 3 లోకాలకు పరమాత్మ ఇచ్చే సందేశం ఇదే. ఇదే శ్లోకం మనకు రాజవిద్య రాజగుహ్య యోగంలో చిట్ట చివరి శ్లోకం. మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్త్వైవ మాత్మానం మత్పరాయణ. చివరి మాటల్లో కొంచెం తేడా తప్ప ఆ శ్లోకము ఈ శ్లోకము రెండూ ఒకటే. ఉపాధ్యాయుడు పరీక్షల ముందు మంచి ప్రశ్నపత్రాలు చెప్పినట్టు కృష్ణ పరమాత్మ ఈ శ్లోకము చిన్న మాటల మార్పుతో మరలా చెప్పాడు. ఈ శ్లోకాన్ని మనం మరింత శ్రద్ధతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ శ్లోకము ఇంతకు మునుపు చెప్పబడిన కర్మయోగ సారము. మొదటి పాదంలో మనం ఏమి చేయాలో, రెండవ పాదంలో దానివల్ల ఏ ఫలం కలుగుతుందో వివరించాడు వ్యాసుడు. మన్మన ముందు దేవుడి మీద ఆసక్తి చూపించు, దేవుడిని సగుణాకారంతో ఆరాధించు, క్రమక్రమంగా నీ మనసు నా యందు నిలుపు, అంటే నీ మనసును ఆత్మకు అనుసంధానించు, ఆత్మయందు ఉంచు. ఇదంతా ఒక్క రోజులో జరిగే పని కాదు, క్రమక్రమముగా జరగాలి. అదే సన్యాసము. చక్కగా ఉంచడం, చక్కగా కలపడం. ఇంకా మద్భక్తో నాయందు అంటే పరమాత్మయందు భక్తి కలిగి ఉండు. ఏ పని చేస్తున్నా మనసు నా మీదనే ఉంచు. మద్యాజీ ఎల్లప్పుడూ పరమాత్మను సగుణోపాసన ద్వారా ఆరాధించు, పూజించు, భజించు. నమస్కురు నమస్కరించు అంటే నీలోని ఆత్మస్వరూపానికి నమస్కరించు. ఇందులో మరొక అర్థం కూడా ఉంది. సకల జీవరాశులలో పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు కాబట్టి అందరూ ఆరాధ్యులే. కేవలం శరీరానికి కాకుండా అందరిలో ఉన్న ఆత్మస్వరూపానికి నమస్కారం చెయ్యి. అందరికీ భక్తితో నమస్కరించు. ఇలా చేస్తే మామే వైశ్యసి, అప్పుడే నన్ను పొందగలవు. నేను ఎవరో తెలుసుకోగలవు, అంటే ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. మే నాకు, ప్రియ అసి, అప్పుడు నీవు నాకు ఇష్టడవుతావు. సత్యం, ఇది అందరూ తెలుసుకోవలసిన, తెలుసుకుని ఆచరించవలసిన సత్యము. ప్రతిజానే, ఇదే నా ప్రతిజ్ఞ. ఇంతకన్నా ఎవరు మాత్రం ఏం చెప్తారు చెప్పండి? ఏ అధికారి దగ్గరకో, మంత్రి గారి దగ్గరకో, ముఖ్యమంత్రి దగ్గరకో, ప్రధానమంత్రి దగ్గరకో పోతే వాళ్ళు కూడా చూద్దాంలే అంటారు, కానీ ఖచ్చితంగా చెప్పరు. కానీ ఇక్కడ పరమాత్మ, నీవు ఈ పని చేస్తే నేను నిన్ను నా వాడిగా చేసుకుంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాడు. దానికి చేయవలసింది కూడా చాలా సులభం. నిరంతర ధార్మిక జీవనం గడపడం, ఏ పని చేసినా ధర్మంగా, న్యాయంగా, ఇతరులకు హాని కలగకుండా చేయాలి. తరువాత శాస్త్రములను అధ్యయనం చేయాలి. అది వీలు కాకపోతే వినాలి, అర్థం చేసుకోవాలి. తద్వారా పరమాత్మ గురించిన అసలైన జ్ఞానం సంపాదించాలి. తరువాత ప్రపంచంలో మనకు కావలసిన వస్తువులను సంపాదించడం ఎలా లక్ష్యంగా పెట్టుకుంటామో అలాగే పరమాత్మను పొందడం కూడా ఒక లక్ష్యంగా పెట్టుకోవాలి. క్రమక్రమంగా అన్ని లక్ష్యాలను వదిలిపెట్టి పరమాత్మను పొందడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకోవాలి. తరువాత నేనే పరమాత్మ స్వరూపుడను, అహం బ్రహ్మస్మి అనే స్థితికి చేరుకోవాలి. ఈ స్థితికి చేరుకోవాలంటే ముందు కర్మయోగపరమైన సులభమైన మార్గాలు చెప్తున్నాడు పరమాత్మ. 1
ఆత్మలో మనస్సును నిలపడం, లగ్నం చేయడం. దీనికి ప్రాథమికంగా పరమాత్మయందు ఆసక్తి, అనురక్తి కలగాలి. శరీరాన్ని, మనసును నిగ్రహించి ధ్యానం చేయడం. దీనికి అవసరమైనది మనకు ఇష్టమైన అర్చామూర్తిని ఎదురుగా పెట్టుకొని పూజించడం. 2. ఏ పని చేస్తున్నా, అంటే అది చదువు, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయం ఏదైనా కావచ్చు, దేవుడి మీద భక్తి, శ్రద్ధ కలిగి ఉండాలి. 3. దేవుడిని ఏకాగ్ర భక్తితో, అనన్య భక్తితో, ఇతర చింతనలు లేకుండా పూజించడం, ఆరాధించడం. 4. సకల జీవరాశులలో ఆత్మస్వరూపుడుగా, చైతన్య స్వరూపుడుగా ఉన్న పరమాత్మకు నమస్కరించడం. ఈ పనులు సక్రమంగా చేస్తే పరమాత్మ భక్తుడి వశమవుతాడు. ఇది పరమాత్మ చేస్తున్న వాగ్దానం. కాబట్టి మానవుల కర్తవ్యం మనసును ప్రాపంచిక విషయాల నుండి, విషయ వాంఛల నుండి మరల్చి ఆత్మయందు ఉంచాలి. ఇదే కష్టం. మిగిలిన విషయాలు అన్నీ సులభమే. కాకపోతే ఏకాగ్ర భక్తి ముఖ్యం. మోక్షము అంత సులభం చేశాడు పరమాత్మ. మనం అనుసరించడమే తరువాయి. ఈ శ్లోకము కర్మయోగమును సూచిస్తుంది. మనము ఏమి చేయాలి, ఏమి చేస్తే ఏ ఫలితం కలుగుతుంది, అది ఎటువంటి ఫలితమైన ఈ విషయాన్ని క్లుప్తంగా చెప్పాడు. తర్వాతి శ్లోకం కర్మయోగం ఆచరించిన తర్వాత కలిగే జ్ఞానయోగమును సూచిస్తుంది. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.